హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్లారు, తిరిగొచ్చారు. ఒక్కడు కాదు వెళ్ళింది, వాళ్ళ అబ్బాయి నారా లోకేష్, ఇండస్ట్రియల్ మినిస్టర్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అధికారులు వెళ్లారు. చంద్రబాబు దావోస్ వెళ్ళగానే ఆయన సీనియర్ మోస్ట్ కంపెనీలు వచ్చేశాయి అని వాళ్ళ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. కానీ చేతులూపుకుంటూ వచ్చేశారు. చివరికి పెట్టుబడులు ఏంటయ్యా అంటే జీరో, ఎంఓయూలు ఏంటయ్యా అంటే జీరో. కనీసం దారి ఖర్చులు కూడా ఎంఓయూలు కుదుర్చుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు అని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, దావోసు మీ బృందం వెళ్ళడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చెప్పండి. ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు? పెట్టుబడులు సున్నా, ఖర్చు మాత్రం చెప్పరు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ సమాధానం చెప్పండి. ఎన్ని కోట్ల రూపాయలు ఇక్కడ మీరు ఖర్చు పెట్టారు వెళ్ళడానికి రావడానికి? కనీసం దారి ఖర్చులకు పనికొచ్చేటటువంటి ఎంఓఐలైనా చేసుకున్నారా, పెట్టుబడులైనా తీసుకొచ్చారా అంటే చంద్రబాబు నాయుడు గారు జనమంతా ఇలా అంటున్నారని చెప్పేసి ఆయన మన ఎక్కడ ఒక విచిత్రమైన మాట మాట్లాడాడు. ఆ మాట మీకు చూపించాల్సినటువంటి బాధ్యత ఉందని నేను అనుకుంటా ఉన్నా. ఇక చూడండి. చేశారు మీరు మీడియా కానీ కొంతమంది కానీ ఏది దావోసు పోతే ఎంఓయూలు చేసుకోవాలి, మళ్ళీ ఎంఓయూలు ఏమైనా ఎవరు అడిగేవాళ్ళు ఉంటారు. కాగితం మీద పెట్టేసి అదేదో చేయడం అది కాదు, కరెక్ట్ కాదు. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. దెర్ ఇస్ ఎ గుడ్ కాంపిటీషన్ అమంగ్ స్టేట్స్. ప్రధాన కేరళలో ఉండే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కూడా పోటీ పడే పరిస్థితికి వచ్చారు. విన్నారుగా, మళ్ళీ వినిపించాలా అంటే ఏంటంటే ఆయన చెప్పేది ఒక మిత్ అంట. దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక భ్రమ. దావోస్ వెళ్ళకోకుండానే పెట్టుబడులు వస్తాయి. మరి ఎందుకు వెళ్ళారని చలిలో పాపం దావోసు అంత కష్టపడి ఇంతమంది ఎందుకు డబ్బులు ఖర్చు? కోట్ల రూపాయలు. మీ అబ్బాయి, నువ్వు, అలాగే ఇండస్ట్రీస్ మినిస్టరు, కేంద్ర మంత్రి గారు, వందిమాగదులు, అధికారులు చలిలో వెళ్ళారు. మీరు కోటు కూడా వేసుకోలేదు, అందరూ కోటు వేసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కోటు వేసుకోలేదండి. ఎంత కష్టపడ్డాయండి. కోటు అని వేసుకోవడానికి ఆయన ఆరోగ్యం ఎలా చేయదు, ఇది వాస్తవం. దాన్ని కూడా ఒక సంక్షోభాన్ని కూడా ఉపయోగించుకునే విధానంగా కోటు కూడా వేసుకోకుండా వెళ్ళాడు, కష్టపడ్డాడని చెప్తున్నారు. ఏ పెట్టుబడులు అంటే అవన్నీ పెట్టుబడులు వస్తాయండి, మిత్ అదంతా కూడా అని ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అంతేకాదు, ఎప్పుడు ఈ టక్కు టమార విద్యలు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంటే ఒక రకంగా, వ్యతిరేకంగా ఉంటే మరో రకంగా ఆయన చెబుతాడు, పత్రికలు రాస్తాయి. మీకు 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు కదా, మీరు చూశారు లేదో 2014-19 కాలంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని పెట్టారు. గుర్తుంది మీ అందరికీ? గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని ఏం చేశారు చూశారు? దానిలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేసాయి అన్నారు. 2 లక్షలు 3 లక్షలు కాదు, 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అంటే ఆయనకున్నటువంటి ఎల్లో మీడియా ఫ్రంట్ పేజీలో అద్భుతమైనటువంటి పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేసాయి, 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం అని డబ్బా మీద డబ్బా కొట్టారు. వెయ్యండి, చెప్పండి ఏమయ్యాయి? మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మీరు 10 లక్షల కోట్ల రూపాయలు గ్లోబల్ సమ్మిట్లో అనౌన్స్ చేసినవి ఎన్ని వచ్చాయో చూపించారంటే లేదు, ఒక్కటి కూడా లేదు. 328 ఒప్పందాలు ఆ రోజు పేపర్లో వేశారు. 328 ఒప్పందాలు చేసుకున్నాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, 10 లక్షల కోట్ల రూపాయలు గ్లోబల్ సమ్మిట్ ద్వారా తీసుకొచ్చినటువంటి ఘటన సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు అని దప్పాలు కొట్టుకునేటటువంటి కార్యక్రమం చేశారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు, మరి మీరు వెళ్ళి ఏమీ తీసుకురాలేదు కదా, ఏమీ తీసుకురాలేకపోతే మరి మీరు ఇవాళ ఏం చేస్తున్నారు? ఒకవేళ మేము ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఆర్భాటం ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా దావోస్ వెళ్ళారు. ఆయన ఉట్టుచేలతో ఊగించుకురాలా, అది పరిస్థితులు ప్రభావమో అదృష్టమో
1,26,00,000 కోట్ల రూపాయలు 1.26 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు తీసుకుని పెట్టుబడులు పెట్టించేటటువంటి కార్యక్రమం దావోస్ వెళ్ళి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగాయని మనం చేస్తున్నాం. టెక్ మహేంద్ర సిఇఓ గుర్నాని 200 కోట్ల రూపాయలు ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఉత్పత్తి కూడా ప్రారంభించడం జరిగింది. అంతేకాదు అదానీ గ్రూప్కు సంబంధించి 60,000 కోట్లతో పెట్టుబడులు వస్తే భూములు కూడా కేటాయించి గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీని శరవేగంగా ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమాలు ఇవాళ ఆ రోజు జరిగాయి. అంతేకాదు 37,000 కోట్ల పెట్టుబడితో వచ్చిన గ్రీన్ కో కంపెనీ కర్నూలు జిల్లాలో గ్రీన్ కో కంపెనీ మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారి మరి ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అద్భుతమైనటువంటిది ఇది అని కూడా చెప్పడం జరిగింది. ఇలా అరబిందో సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీ 28,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగితే మాత్రం ఇవన్నీ జరగలేదు, మేము మాత్రం బ్రహ్మాండంగా చేసామని డప్పాలు కొట్టుకునేటటువంటి కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది. ఒకసారి ఎందుకో కొన్ని కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళకపోతే ఏంటండి, ఇదిగో ఈనాడు పేపర్ చూడండి, ఓషోష్ మనకెందుకు దావోస్, పెట్టుబడి అవసరంలా మనకి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాల్సిన అవసరంలా దావోస్ ఒక్కసారి వెళ్ళకపోతేనే దావోసు ఎందుకు వెళ్ళలేదు అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు. దావోస్ వెళ్ళి మీరు ఆయన ఎవరో మరి పెట్టుబడుల కోసం దావోస్ వెళ్ళలేరా అని ఈనాడులో స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు దావోస్ వెళ్ళి ఉత్త చేతులతో తిరిగి వస్తేనేమో దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయా అని వాళ్ళు దబాయిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళకపోతేనేమో పెట్టుబడులు మీకు అవసరం లేదా అంటారు. 2 నాలుకలు మీరేనా, మీ ధోరణేనా అని అడుగుతా ఉన్నా. అదేమంటే అప్పుడు రాశారు వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, పొరుగు రాష్ట్రాలను చూసి బుద్ధి తెచ్చుకోండి, పొరుగు రాష్ట్రాలు దావోస్ వెళ్ళి ఎన్ని పెట్టుబడులు తీసుకొస్తున్నాయి, ఏమని జగన్మోహన్ రెడ్డి గారు మీరు దావోస్ వెళ్ళలేదు, పొరుగు రాష్ట్రాలను చూసి బుద్ధి తెచ్చుకోండి అన్నారు. మరి ఇప్పుడు ఏం చెప్పాలి మేము? పక్కన మహారాష్ట్ర, పక్కన తెలంగాణ, వాళ్ళని చూసి మీరు బుద్ధి తెచ్చుకోవాలా? వాళ్ళు శుభ్రంగా వెళ్ళారు, కోట్లు వేసుకున్నారు, పెట్టుబడులు ఇచ్చారు, ఎంఓఎని తీసుకొచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు కోట్లు వేసుకోలేదు, పెట్టుబడులు తీసుకురాలేదు. వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు, ఇండస్ట్రీస్ మినిస్టర్ వెళ్ళాడు, రామ్మోహన్ నాయుడు వెళ్ళాడు, అందరూ ఊగించుకుంటా పెద్ద పెద్ద కోట్లు వేసుకొచ్చి ఊగించుకుంటా తిరిగి వచ్చారు. దీనికి మాత్రం ఏందండి దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయండి, రావు, ఎంఓఏ వేసుకుని సరిపోయిందా అంటారు ఇవాళ కోతలు. ఎట్టు పడితే అటు నాలుగు తిప్పేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కట్టుకథలు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అసలు నిజం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.